భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మస్థలమైనటువంటి పశ్చిమ బెంగాల్లో 75 సంవత్సరాల తర్వాత ఈ రోజున భారతీయ జనతా పార్టీ కళ సాకారమైంది. గత 30 సంవత్సరాలు కమ్యూనిస్టులు పరిపాలిస్తే 15 సంవత్సరాలు ఈ యొక్క రాక్షసి అయినటువంటి మమతా బెనర్జీ మరి ఆడపిల్లలు కూడా రక్షణ లేకుండా చేసి ఈ రోజున ఆమె ఏ విధంగా ఓడిపోయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా పెరుగుతూ ఒకప్పుడు 2016లో 3 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున 200 పైసలకు వచ్చింది అంటే పార్టీ యొక్క కార్యకర్తల కృషి, పట్టుదల, అంకితభావమే దీని అందరికీ ప్రధాన కారణం. అంతేకాకుండా ఈ రోజుల్లో ప్రాంతీయ పార్టీలు అనేవి జాతీయవాదానికి విభిన్నంగా పనిచేస్తున్నాయి కనుకనే ఈరోజు వెస్ట్ బెంగాల్లో కానీ ఇక్కడ ద్రవిడ పార్టీలు కానీ ఎక్కడే తుడుచుకుపోయే పరిస్థితి ఉంది. ఈరోజు ఎన్డీఏ నాయకత్వంలో మరి అస్సాంలో కానీ, అదేవిధంగా పుదుచ్చేరిలో కానీ, బెంగాల్లో, అదేవిధంగా ఒక కేరళ తప్పితే అన్ని దిక్కలు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వాలు గెలిచినాయి. ఈ సందర్భంగా ప్రజలు ఈ రోజున ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎంతో ఉత్సాహంతో ఈ రోజున వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావటమే ఒక చారిత్రక విజయం. ఎందువల్లంటే వెస్ట్ బెంగాల్ అనేది మమతా బెనర్జీ చేతిలో ఉంటే బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాకు వచ్చి టీ తాగి సాయంకాలానికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఆమెను దాన్ని సమర్థించిన కనుకే దేశంలో ప్రమాదంలో పడుతుంది కనుకనే ఈ రోజును వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి హిందూ జాతి అంతా మేలుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొక్కసారి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం.